నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా తరచూ నిలుస్తున్నారు. దాంతో బాగా ట్రోల్ అవుతున్నారు. అయినా ఆయన తీరు మారలేదు. పైగా తమ అధ్యక్షుడి తీరును అందిపుచ్చుకుంటున్నారు. లేటెస్ట్ గా ఆయన గ్రీన్ కార్డుపై చేసిన కామెంట్స్ అమెరికాను కుదిపేస్తున్నాయి. గ్రీన్ కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండిపోయే హక్కు లేదంటూ కామెంట్ చేశారు. అమెరికా పౌరులుగా ఎవరిని మాలో కలుపుకోవాలో మాకు తెలుసు అంటూ మాట్లాడారు. విదేశీ వ్యవహారాల శాఖ గాని అధ్యక్షుడు గాని ఓ వ్యక్తిని అమెరికాలో ఉండొద్దు అంటే వాళ్లను పంపించేయాల్సిందే అన్నారు. దీంతో ఇది వైరల్ అయింది. నిజానికి గ్రీన్ కార్డు వస్తే అమెరికన్ పౌరసత్వం వచ్చినట్లే, వారు అమెరికన్ పౌరులు అయిపోయినట్లే అన్నది అందరి భావన. కానీ అది నిజం కాదు అన్నది వాన్స్ వాదన. 1952 అమెరికా ఇమిగ్రేషన్ నేషనాలిటీ చట్టం ప్రకారం దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులు ఎవరినైనా వెనక్కు పంపొచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా పౌరసత్వం రద్దు చేయవచ్చు. కానీ అత్యంత అరుదైన సందర్భాల్లోనే దీన్ని ప్రయోగిస్తారు. కానీ ఇప్పుడు దీన్ని మరోసారి తెరపైకి తెచ్చి గ్రీన్ కార్డు పొందిన లక్షల మందిని టెన్షన్లోకి నెట్టారు వాన్స్. గ్రీన్ కార్డు పొందిన మహమ్మద్ ఖలీల్ అనే సిరియా వలసదారుడు ఇటీవల కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించాడు. దీంతో అతడిని అరెస్టు చేసి ఇప్పుడు స్వదేశానికి పంపడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే జేడీ వాన్స్ గ్రీన్ కార్డ్స్ పై కామెంట్ చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఇలాంటి కామెంట్స్ చేసినా ఇప్పుడది కొత్త చర్చకు, రచ్చకు దారితీసింది. ఇప్పటికే ప్రెసిడెంట్ ట్రంప్ గోల్డ్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో వాన్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇకపై గ్రీన్ కార్డులు ఇస్తారా లేదా అన్న భయం కూడా మొదలైంది. గ్రీన్ కార్డు ఉన్నా సేఫ్ కాదు, గోల్డ్ కార్డు బెటర్ అన్న ఫీలింగ్ తీసుకురావడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు భారతీయుల్లో వ్యక్తమవుతున్నాయి. గ్రీన్ కార్డు హోల్డర్ల హక్కుల విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం. గ్రీన్ కార్డు వస్తే అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు, పని చేసుకోవచ్చు, వారికి చట్టపరమైన రక్షణ ఉంటుంది. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే గ్రీన్ కార్డుదారులు ఓటెయ్యలేరు, కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ఇక రూల్స్, పన్నుల చెల్లింపులో చట్టాలను పాటించాలన్నది నిబంధన. ఫస్ట్ అమెండ్మెంట్ ప్రకారం అమెరికా పౌరులకు ఎలాంటి హక్కులుంటాయో గ్రీన్ కార్డుదారులకు కూడా అవే హక్కులుంటాయి. వాక్ స్వాతంత్రం, శాంతియుత నిరసనలు చేసుకోవచ్చు. అమెరికా రాష్ట్రాల్లోని చట్టాలను పాటించాలి. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లించాలి. వీటిలో ఏమైనా తప్పులు జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ గ్రీన్ కార్డులు రద్దు చేయరు. తీవ్రమైన నేరాల విషయంలోనే గ్రీన్ కార్డులను రద్దు చేయవచ్చు. జేడీ వాన్స్ మాత్రం గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన పర్మనెంట్ గా దేశంలో ఉండలేరంటూ అందరికీ దాన్ని ఆపాదించేశారు. దీంతోనే టెన్షన్ మొదలైంది. భారతీయ గ్రీన్ కార్డుదారులకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పరిస్థితులు బాగోలేని ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రూల్స్ ఉల్లంఘించవద్దని సూచిస్తున్నారు. చిన్న సమస్య కూడా రెసిడెన్సీ స్టేటస్ ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. అలాగే గ్రీన్ కార్డు ఉంది కదా అని వేరే ప్రాంతాల్లో ఎక్కువ కాలం ఉండదు. గ్రీన్ కార్డుదారులు తాము డిపోర్టేషన్ సమస్య ఎదుర్కొంటుంటే వారికి కొన్ని న్యాయపరమైన అవకాశాలున్నాయి. అయితే వాటి వల్ల ఖచ్చితంగా ఊరట ఉంటుందని చెప్పలేం. కాబట్టి అలాంటి పరిస్థితి రానివ్వద్దని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి ఇమిగ్రేషన్ పై ఇంత రచ్చ జరుగుతున్న సమయంలో జేడీ వాన్స్ తీసుకొచ్చిన కొత్త వివాదం ఎటు మలుపులు తిరుగుతుందన్న టెన్షన్ అందరిలో నెలకొంది. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.